పద్మవిభూషణ్ చిరంజీవి పద్మశ్రీ పద్మభూషణ్ తర్వాత ఇప్పుడు పద్మవిభూషణ్ కూడా అయ్యారు. చెప్పుకోవడానికి సాధారణంగా ఉంటుంది, కానీ ఈ ఘనత సాధించడం వెనుక అపారమైన కృషి ఉంది, కఠోరమైన శ్రమ ఉంది. అంతా కలిస్తే చిరంజీవి అవుతారు. చిరంజీవి నేటి యువతరానికి స్ఫూర్తి. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను చిరంజీవికి ప్రకటిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అది నిజమైంది. అందరూ ఆ పురస్కారానికి చిరంజీవి అర్హుడేనని అంటారు తప్ప ఒక్కరూ ప్రశ్నించరు. ఎందుకంటే ఆయన సాధించింది ఎవరూ అందుకోనంత ఉంటుంది. మరి ఆయన స్ఫూర్తి యువతలో జ్వాలలా రగులుతూ ఉంటుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్వయం కృషితో పైకొచ్చిన హీరో చిరంజీవి. కష్టం, అంకితభావం, చేసే పనిని దైవంగా భావించే గుణం ఆయన్ను సక్సెస్ బాటలో నిలిపాయి. కోట్లాది మంది అభిమానుల ఆదరణ, ప్రేమాభిమానాలు ఆయన సొంతం. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేని స్టార్డమ్ ఆయనది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది ఆయన ఫార్ములా. ఆ ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తారు. అదే ఆయన్ను టాలీవుడ్కు మెగాస్టార్గా నిలబెట్టింది. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు రారాజుగా నిలిచారాయన. ప్రాణం ఖరీదు చిత్రంతో 1978లో ప్రారంభించిన చిరంజీవి జైత్రయాత్ర 2006లో పద్మభూషణ్ పురస్కారంతో శిఖరాగ్రానికి చేరింది. ఇప్పుడు 2023లో పద్మవిభూషణ్ వచ్చి చేరింది. ప్రజాభిమానాన్ని మించిన అవార్డు లేదని చిరు నమ్ముతారు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్రా చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారాయన. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. చిరు ఖాతాలో 8 ఫిలింఫేర్ అవార్డులు, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డున్నాయి. ఇన్నిసార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఏకైక స్టార్ హీరోగా చిరంజీవి గుర్తింపు పొందారు. ఆఫ్ బీట్ చిత్రాల్లో నటించే నాన్ రెగ్యులర్ ఆర్టిస్టులకు మాత్రమే ఇలాంటి అవార్డులు వస్తాయనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. అలాంటివి ఓ ప్రాంతీయ భాషలో నంబర్ 1 స్టార్గా ఎదుగుతున్న ఓ హై వోల్టేజ్ కమర్షియల్ స్టార్కు 8 సార్లు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. మదర్ తెరీసా స్ఫూర్తితో చిరంజీవి నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. తనను నంబర్ 1 స్టార్గా అక్కున చేర్చుకున్న తెలుగువారి కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో పుట్టుకొచ్చిందే ఈ ట్రస్ట్. నా చుట్టూ ఉన్న యువతకు నేనెందుకు స్ఫూర్తి కాకూడదు అన్న ఆలోచన మెగాస్టార్లో స్ఫురించిన ఫలితమే రక్తనిధి, నేత్రనిధి ఏర్పాటు. పంజాగుట్టలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ మొదలైంది. చిరంజీవి పిలుపుతో లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేశారు. 1998లో అద్దె భవనంలో మొదలైన సీసీటీ 2006 కల్లా సొంత భవనం సమకూర్చుకుంది. అంధులకు వెలుగు తెప్పించే నేత్రాలయంగా, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే ప్రాణాలయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 10,000 మందికి పైగా అంధుల జీవితాల్లో వెలుగులు తెప్పించారు. లక్షల మంది పేద రోగులకు రక్తం అందించి ప్రాణదానం చేశారు. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006 జూన్ 10న బ్లడ్ బ్యాంక్ను సందర్శించి చిరంజీవిని ప్రశంసించారు. ఇక వ్యక్తిగతంగా కూడా చిరంజీవి చేసే గుప్తదానాలకు లెక్కలేదు. కుడి చేత్తో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకూడదన్న నియమాన్ని ఆయన పాటిస్తారు. చిత్ర పరిశ్రమలో బాధితులకు అండగా ఉంటారు. కష్టాల్లో ఉన్న అభిమానుల పాలిట ఆత్మీయుడిగా వెలుగుతారు. సొంత సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పెద్ద అన్నయ్యగా వ్యవహరిస్తారు. చిరంజీవి చేసిన సినిమాల గురించి, సినిమాల్లో ఆయన సాధించిన విజయాల గురించి చెప్పుకుంటే ఎంత చెప్పినా తీరదు. ఆయన సినీ రంగంలో, సామాజిక సేవా రంగంలో చేసిన కృషి అనన్య సామాన్యం. అయితే చిరంజీవి రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. తన వైఫల్యాన్ని ఆయన ఒప్పుకొని అంతే వేగంగా విరమించుకున్నారు. తనదైన సినిమాలు మళ్లీ చేసుకుంటున్నారు. చిరంజీవి ది గ్రేట్ అనిపించేలా ఆయన జీవన ప్రస్థానముంది. ఇప్పుడు ఆయన పద్మవిభూషణ్.